హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డీకి సంబంధించి 101 షిఫ్ట్స్ చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెనేషన్లో కెమిస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ యూనిట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకి నియర్లీ 102 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఈ 102 క్వశ్చన్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఒక గంట సేపు నేను ఎన్ని క్వశ్చన్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళగలను అలా చెప్పుకుంటూ మనం వెళ్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్ ఇన్ కెమిస్ట్రీ. లాస్ట్ టైము మనం రాసిన ఎగ్జామ్లో దీని నుంచి బాగా క్వశ్చన్స్ అడిగాడు. అవి కూడా అన్ని హై లెవెల్ క్వశ్చన్స్ అన్నమాట. సో అంత బాగా చదివినా చాలామందికి అర్థం కాదు. ఎక్కువ ఈక్వేషన్స్, ఎక్కువ కార్బన్ కాంపౌండ్స్, చైన్స్ అలాంటివి ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి ప్రతి క్వశ్చన్, ప్రతి కాన్సెప్ట్ ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒక విధంగా మాట్లాడుకుంటే మనం యూనిట్నే మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి ఎక్కడ ఏ క్వశ్చన్స్ వచ్చినా నేను క్లియర్గా మాట్లాడిన తర్వాత మీరు ఆ యూనిట్ చదువుకుంటే మీకు చాలా ఈజీగా అర్థమైంది. ఓకేనా? సో 2 డేస్ నుంచి నా హెల్త్ బాగోలేదు, వాయిస్ కూడా చాలా క్లారిటీగా ఉండకపోవచ్చు, కాస్త అడ్జస్ట్ అవ్వండి. బాగోక నేను వీడియో చేయలేదు, కాస్త ఇప్పుడే తగ్గుతుంది. డైలీ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మన ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫినిష్ చేసుకున్నాం. సో మనం బయాలజీలో సెల్ బయాలజీ కంప్లీట్ చేసుకున్నాం. ఈ ముఖ్యమైన కంప్లీట్ చేసుకుని నెక్స్ట్ ఫిజిక్స్లో ఒక ముఖ్యమైనది మాట్లాడుకున్నాం. అలా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నేను గ్రూప్ డీకి అలా ఓటేస్తాను. ఏఎల్పి ఎగ్జామ్ అయిపోయింది అనుకోండి, నేను ఇంకా ఫ్రీ అయిపోతా కాబట్టి ఇవన్నీ ఫాస్ట్గా మాట్లాడేస్తాను. అప్పటి వరకు ఇలా ఫినిష్ చేసుకుంటూ మనం వెళ్ళిపోతాం. ఓకేనా? సో ఇది జేఈ ఎగ్జామ్కి, టెక్నీషియన్ ఎగ్జామ్కి, ఇక రైల్వేలో మీరు ఏ సైన్స్ రాసినా ఈ క్వశ్చన్స్ మీకు ఉపయోగపడతాయండి. వాటికి మించి గ్రూప్ డీలో అడిగాడు, అదైతే దృష్టిలో పెట్టుకుని చదువుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 1187 అనమాట. మనం మొత్తం పీడిఎఫ్ చూపించాను కదా, పెద్ద పీడిఎఫ్ నేను పెట్టాను కదా, ఆ పీడిఎఫ్లో క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా ఆ నెంబర్సే తీసుకున్నాను. మీరు ఇంగ్లీష్లో పీడిఎఫ్ డైరెక్ట్గా చూసినా సరే అది మీకు కనపడిద్ది. అందుకే నేను అదే నెంబర్ సెలెక్ట్ చేశాను, మీకు డౌట్ ఉండకూడదని. సో నెంబరింగ్తో సంబంధం లేదు, మనం మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు, ఇంగ్లీష్ మీడియం పిల్లలు, తెలుగు మీడియం పిల్లలు ఇద్దరికి అర్థమయ్యే విధంగా రెండిట్లో లాంగ్వేజెస్లో కూడా క్వశ్చన్ పేపర్ ఉండిద్ది. సో ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఎస్టర్స్ ఆర్ ఫార్మడ్ బై ద రియాక్షన్ ఆఫ్ అన్నాడు. ఎస్టర్స్ అనేది ఏంటి? ఒక రకమైన ఫంక్షనల్ గ్రూప్ అన్నమాట. ఒక రకమైన ఫంక్షనల్ గ్రూప్. మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో రకరకాల ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటాయి. దాంట్లో ఎస్టర్ ఒక రకం. దీన్ని మనం ఎలా చూపించాలి అంటే సి డబుల్ బాండ్ ఓ, ఇక్కడ ఓ, ఇక్కడ ఆర్ చూపించి ఇక్కడ ఆర్ చూపించాలి. సో సి డబుల్ బాండ్ ఓ ఉండిద్ది, ఇక్కడ ఇంకో ఓ ఉండిద్ది. ఈ ఆర్ అనేది చైన్ అన్నమాట. ఇక మనం మిగిలిన కార్బన్ కాంపౌండ్ చైన్ రాయాలి కదా, దాన్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఆర్ని చూపిస్తూ ఉంటాం ఇలాగా. దీన్ని మనం ఏమనాలి అంటే ఎస్టర్ గ్రూప్ అనాలి, ఎస్టర్ ఫంక్షనల్ గ్రూప్. ఓకేనా? సో ఇది ఎలా ఫామ్ అయింది అన్నాడు. సామాన్యంగా ఇది ఎలా ఫామ్ అయింది అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనే ఒక గ్రూప్ తీసుకున్నాం. అది మనం COOH అని చూపిస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఈ హెచ్ రిప్లేస్ చేయాలి. కార్బాక్సిలిక్ గ్రూప్ నుంచి హెచ్ని రిప్లేస్ చేస్తే మనకు వచ్చే గ్రూప్ ఏంటి? ఎస్టర్ గ్రూప్. అది ఎలా వచ్చింది ఎగ్జాక్ట్గా మనం మాట్లాడుకుంటే, ఉదాహరణకి మనం ఇథనాల్ తీసుకున్నాం. ఇథనాల్ ఇది ఒక ఆల్కహాల్ అన్నమాట. ఓకేనా? దీనికి మనం ఎసిటిక్ యాసిడ్ కలిపాం. ఎసిటిక్ యాసిడ్ అంటే ఏంటి? కార్బాక్సిలిక్ గ్రూప్ అన్నమాట. ఎసిటిక్ యాసిడ్ అన్నా ఇథనోయిక్ యాసిడ్ అన్నా ఒకటే. సో C2H5OH ఇది ఇథనాల్ ఫార్ములా, ప్లస్ CH3COOH ఇది కార్బాక్సిలిక్. ఇదిగోండి COOH రాసని చూసారా, ఎక్కడ గురించి చూసారా? సో కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది ఏమో గ్రూప్ అన్నమాట. దానికి ఎగ్జాంపుల్ ఎసిటిక్ యాసిడ్. ఈ రెండింటిని నేను చెరిపాలి. చెరిపినప్పుడు ఏ సమక్షంలో చెరిపాలి? H2SO4. అర్థమైందా? కాన్సన్ట్రేటెడ్ H2SO4ని తీసుకొని దాని సమక్షంలో ఈ రెండింటిని ఇథనాల్ని, ఎసిటిక్ యాసిడ్ని చెరిపితే నాకు CH3COO C2H5 ప్లస్ వాటర్ వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఇది, దీన్నే మనం ఎస్టర్ అంటాం. ఓకేనా? దీని ఎగ్జాక్ట్ పేరు ఏంటంటే ఇథైల్ ఎసిటేట్.
కాబట్టి ఒక ఇథనాల్ని, ఒక ఎసిటిక్ యాసిడ్ని, ఒక ఆల్కహాల్ గ్రూప్ని, ఒక కార్బాక్సిలిక్ గ్రూప్ని, ఈ రెండింటిని జరిపితే మనకి ఏ గ్రూప్ వచ్చింది? ఎస్టర్ గ్రూప్ వచ్చింది. 2 గ్రూపుల సహాయంతో ఇంకొక కొత్త గ్రూప్ని తీసుకొచ్చాం, దట్ ఈజ్ ఎస్టర్ గ్రూప్. ఈ మొత్తాన్ని మనం ఏమనాలంటే ఎస్టరిఫికేషన్ అనాలి. దీని మీద చాలా రకాల క్వశ్చన్స్ చాలా మోడల్లో అడుగుతూనే ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ ఓపెన్ చేస్తే ఎస్టరిఫికేషన్ అని మీకు ఉండిద్ది. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో మనకి ఎస్టర్తో పాటు వాటర్ కూడా వచ్చింది. ఎస్టర్తో పాటు ఏం ఫామ్ అవుద్ది అంటాడు, వాటర్ కూడా ఫామ్ అయ్యిద్ది. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీకు ప్రతి కెమికల్ రియాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు వద్దాం ఎస్టర్ ఎలా ఫామ్ అయిద్దో చూద్దాం. ఆల్కహాలు యాసిడ్ అట్ లో ప్రెషర్ అన్నాడు. తక్కువ పీడనం వద్ద ఆల్కహాలు యాసిడ్ అన్నాడు. ఆల్కహాలు యాసిడ్ ఇన్ ఎసిడిక్ మీడియం, ఇది కావాలన్నమాట. అంటే మనం ఆల్కహాల్ తీసుకున్నాం, ఇదిగోండి. యాసిడ్ తీసుకున్నాం, ఎసిడిక్ మీడియం, ఇదిగోండి. దీని సహాయంతో మనం సాల్వ్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కమింగ్ టు ఇక్కడ ఆల్కహాల్ యాసిడ్ అన్నాడు కానీ లో ప్రెషర్ అన్నాడు, కాదు. ఎసిడిక్ మీడియం, ఇదిగోండి ఎసిడిక్ మీడియం, H2SO4. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ బ్రాంచ్డ్ చైన్ ఆర్గానిక్ కాంపౌండ్ నియోపెంటేన్ మే బి రిప్రజెంటెడ్ బై అన్నాడు. నేను చెప్పే క్వశ్చన్స్ అన్నీ కూడా హార్డ్ టు ఈజీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో నేను హార్డ్ నుంచి ఈజీ క్వశ్చన్స్ చెప్పుకుంటూ వెళ్తున్నా. అంటే 1, 2, 3, 1 or 2 క్వశ్చన్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అవి చాలా ఈజీగా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ హార్డ్ క్వశ్చన్స్ మాట్లాడుకుంటూ మెల్లిగా వెళ్తున్నా. కాబట్టి ప్రతి క్వశ్చన్ చాలా గట్టిగా ఉండిద్ది. ఈజీగా పైన చదువుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ వీడియో ఎక్కదు, అర్థం కాదు. ఇంత అడుగుతాడా అనుకున్న వాళ్ళందరూ కూడా షాక్ అన్నమాట. ఈ క్వశ్చన్స్ అన్నీ గ్రూప్ డీలో ఎగ్జాక్ట్ క్వశ్చన్సే, అది దృష్టిలో పెట్టుకోండి. సో నియోపెంటేన్ యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అన్నాడు. స్ట్రక్చరల్ ఫార్ములా అని అడిగాడు. సామాన్యంగా మనకి పెంటేన్ అంటే తెలుసు. ఏంటి పెంటేన్ అంటే? పెంటేన్ అంటే C5H12, ఇది ఒక ఆల్కేన్ గ్రూప్. అయితే ఈ పెంటేన్కి కొన్ని ఐసోమర్స్ ఉంటాయి. ఐసోమర్స్, ఈ పదాన్ని పట్టుకోండి, ఐసోమర్స్ ఆఫ్ పెంటేన్. పెంటేన్కి 2 రకాల ఐసోమర్స్ ఉంటాయి. ఒకటి ఐసోపెంటేన్, ఇంకోటి నియోపెంటేన్. అంటే పెంటేన్ ఫార్ములా కామనే, ఫార్ములా ఏం మారదు, కానీ ఏం మారిద్ది అంటే స్ట్రక్చర్ మారిద్ది అన్నమాట. ఓకేనా? సో ఐసోపెంటేన్లో ఒక రకమైన స్ట్రక్చర్ ఉండిద్ది, నియోపెంటేన్లో ఇంకొక రకమైన స్ట్రక్చర్ ఉండిద్ది. ఫార్ములా అయితే ఒకటే, కానీ మనం స్ట్రక్చర్ మార్చి రాస్తాం అన్నమాట. అలా రాయటాంట్లో వాడు నియోపెంటేన్ అంటే ఏంటని అడిగాడు. మన ఐసోపెంటేన్ అడగలేదు, నియోపెంటేన్ అడిగాడు. సో నియోపెంటేన్ అంటే ఎలా రాయాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం మధ్యలో ఒక కార్బన్ తీసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఒక కార్బన్ తీసుకోవాలి. ఓకేనా? పైన CH3 రాయాలి, ఇటు పక్కన ఒక CH3 రాయాలి, ఇటు పక్కన ఒక CH3 రాయాలి, ఇటు పక్కన ఒక CH3 రాయాలి. ఓకేనా? అంటే కార్బన్కి 4 వైపులా ఏం రాయాలి? CH3 రాయాలి. అలా రాస్తే దాన్ని ఏమంటామంటే నియోపెంటేన్ అంటాం. ఓకేనా? దీన్ని ఏమంటాం? నియోపెంటేన్ అంటాం. ఇప్పుడు కార్బన్ లెక్కేసాం అనుకోండి, 1 నంబరింగ్ లెక్కేస్తా చూడండి జాగ్రత్తగా. 1, 2, 3, 4, 5. 5 కార్బన్లు వచ్చినాయా? ఎస్ వచ్చినాయి. నెక్స్ట్ 3, 3, 6, 6, 3, 9, 9, 3, 12, 12 వచ్చినాయా? చూసారా? అంటే ఈ ఫార్ములా ఒకటే, కానీ స్ట్రక్చర్ ఏమైంది? మారింది. ఓకేనా? దాన్ని మనం ఏమంటాము అంటే నియోపెంటేన్ అంటాం. కాబట్టి ఇదిగోండి, ఇది ఆన్సర్ అవ్వాలి. చూడండి ఏమన్నాడు? C ఒకటి ఉంది రాశాను, CH3లు ఎన్ని ఉన్నాయి? మొత్తం 4 ఉన్నాయి. ఇదిగోండి, అది దాని రిప్రజెంటేషన్. సో CH3 1, 2, 3, 4. సో C కాకుండా CH3 మొత్తం 4 ఉన్నాయి. దాన్ని వాడు ఇలా రిప్రజెంట్ చేశాడు అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ముందు రోజుల్లో మీకు ఐసోపెంటేన్ కూడా వచ్చింది, నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ ఒక చోట చెప్తేనే మీరు కన్ఫ్యూజ్ అవుతారు.
ఈ నియోపెంటేన్కి ఇంకో పేరు కూడా ఉంది, దాని పేరు 2,2 డైమిథైల్ ప్రోపేన్. 2,2 డైమిథైల్ ప్రోపేన్ అంటారు. సో నియోపెంటేన్ అని పిలవచ్చు, లేదా 2,2 డైమిథైల్ ప్రోపేన్ అని కూడా పిలవచ్చు. ఎందుకు పిలిచారు ఆ మాట అంటే, డైమిథైల్ అంటే మిథైల్ 2 ఉంటాయి అన్నమాట, రెండు వైపులా 2 ఉంటాయి. ఇదిగోండి మిథైల్ గ్రూప్ అంటే CH3 ఉందనుకోండి, దాన్ని మిథైల్ అంటారు. ఓకేనా. ఇప్పుడు ఇది కార్బన్, ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్. సెకండ్ కార్బన్ దగ్గర మనకి ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఈ రెండేమో ఎన్ని మిథైల్ ఉన్నాయని చెబుతుంది, ఈ రెండేమో ఏ కార్బన్ దగ్గర ఉన్నాయని చెబుతుంది. అదనమాట అర్థం. నేను ఆల్రెడీ దీని గురించి ఒక ఆర్గానిక్ కెమిస్ట్రీస్లో ఈ చైన్స్ అన్ని ఎలా రాయాలని కూడా ఒక వీడియో మాట్లాడాను. ఆ వీడియో కూడా డిస్క్రిప్షన్లో పిన్ చేస్తా చూడండి, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తా చూడండి. అక్కడ మీకు అర్థమైంది ఈ 2,2 ఏంటి, ఎలా రాయాలనే విషయం. ఇక్కడ కూడా చెబుతున్నాను మీకు. 2 అంటేనేమో ఇది ఫస్ట్ కార్బన్, ఇది సెకండ్ కార్బన్. ఇదిగోండి ఇలా చూసుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఒకటో కార్బను, రెండో కార్బను, ఇది 2 అనమాట. ఇక్కడ ఎన్ని పెట్టాం, మిథైల్ 2 పెట్టాం. సో CH3 ఇంకోటి కూడా పెట్టాం, డై అన్నాడు కదా, ఇటు CH3 ఇటు CH3, అదనమాట అర్థం. అలా రాయాలి. ఓకేనా. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కార్బన్ కాంపౌండ్స్ షోస్ అప్ ది presence ఆఫ్ బ్రాంచ్డ్ చైన్ స్ట్రక్చర్. బ్రాంచ్డ్ చైన్ స్ట్రక్చర్ అనేది ఈ కింది కార్బన్లో దేంట్లో ఉండిద్ది అన్నాడు. సామాన్యంగా బ్రాంచ్డ్ స్ట్రక్చర్ అంటే ఎలా ఉండిద్ది, నాట్ ఏ సింగిల్ లైన్. సో నాట్ ఏ కంటిన్యూస్ సింగిల్ లైన్. ఒక కంటిన్యూస్ సింగిల్ లైన్ అనేది మనకు ఉండదన్నమాట. అలా ఉండకుండా బ్రాంచ్లుగా ఉండిద్ది. కంటిన్యూస్ సింగిల్ లైన్ ఇదిగోండి ఇలా ఉందనుకోండి, దీన్ని లాంగ్ చైన్ అంటారు. ఇలా కాకుండా అటు ఇటు వేరే వేరే బ్రాంచ్లుగా ఉందనుకోండి, దాన్ని బ్రాంచ్డ్ చైన్ అంటారు. ఇప్పుడు కింది వాటిలో బ్రాంచ్డ్ చైన్ ఎక్కడుండిద్ది అన్నాడు. సో ఎక్కడుండిద్ది, సామాన్యంగా బ్రాంచ్డ్ చైన్ అనేది మనకి ఎక్కువగా ఆల్కేన్స్లో కనబడుతూ ఉండిద్ది. ఓకేనా. సో ఇది మీథేన్, ఈథేన్, బ్యూటేన్, సైక్లోహెక్సేన్. సో అన్ని ఆల్కేన్లే ఉన్నాయి, ANEలే ఉన్నాయి. కాబట్టి మనం చెప్పలేం. ఇంకాస్త ముందుకెళ్ళాం అనుకోండి, ఈ ఆల్కేన్స్లో కూడా ఎక్కడైతే కార్బన్లు 4 లేదా 4 కన్నా ఎక్కువ ఉండిద్దో అక్కడి నుంచి బ్రాంచ్డ్ స్ట్రక్చర్ స్టార్ట్ అయిద్ది అనమాట. సో C అంటే ఇక్కడ 1 మీథేన్ అంటే ఇది కాదు, C అంటే 2 ఇది కాదు. సైక్లో అన్నాడు. సైక్లో అంటే అర్థం ఏంటి, సైక్లో అంటే షేప్ చూడండి ఎలా ఉందో, ఇలా ఒక రింగ్ ఫామ్ అవటం. రింగ్ వేరు, బ్రాంచ్ వేరు. ఓకేనా. కాబట్టి ఇది రింగ్ స్ట్రక్చర్, ఇది కూడా కాదు ఆన్సర్. సో ఆన్సర్ ఏమవ్వాలి, బ్యూటేన్ ఆన్సర్ అవ్వాలి. ఓకేనా. కాబట్టి ఈ బ్యూటేను లైన్ స్ట్రక్చర్ కలిగి ఉండిద్ది, ఇక్కడి నుంచే బ్రాంచ్ స్ట్రక్చర్ వచ్చింది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్కేన్స్లో ఎక్కడి నుంచి లైన్ స్ట్రక్చర్ ఎండ్ అయిపోయిద్ది అంటాడు బ్యూటేన్, ఎక్కడి నుంచి బ్రాంచ్ స్ట్రక్చర్ స్టార్ట్ అయిద్ది అంటాడు బ్యూటేనే. సో బ్యూటేను లైన్ స్ట్రక్చర్ని, బ్రాంచ్ స్ట్రక్చర్స్ని రెండింటిని చూపించగలదు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ బ్యూటేన్. సో కార్బన్లు 4 లేదా 4 కన్నా ఎక్కువ నుంచి మాత్రమే ఆల్కేన్స్లో మనం బ్రాంచ్డ్ స్ట్రక్చర్ని చూడగలం. ఓకేనా. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ క్యారెక్టరిస్టిక్ రియాక్షన్ ఆఫ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నాడు. బ్రాకెట్లో ఆల్కేన్స్ అని ఇచ్చాడు. సంతృప్త హైడ్రోకార్బన్ల యొక్క లక్షణ ప్రతిచర్య కింది వాటిలో ఏది అన్నాడు. సాచురేటెడ్ ఆల్కేన్స్లో మనకి ఏ రియాక్షన్ జరిగిద్ది అన్నాడు. న్యూట్రలైజేషన్ జరిగిద్దా, జరగదు. ఎడిషన్ రియాక్షన్ జరిగిద్దా, జరగదు. ఇంకేం జరిగిద్ది, పాలిమరైజేషనా, కాదు. జరిగేది ఏంటి అంటే సబ్స్టిట్యూషనల్ రియాక్షన్స్, ప్రతిక్షేపణ చర్యలు మనకి ఆల్కేన్స్లో జరిగింది. ఏంటి ప్రతిక్షేపణ చర్యలు అంటే, యాక్చువల్లీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకోండి, జాగ్రత్తగా చదువుతానండి. క్లోరిఫికేషన్ ఆఫ్ మీథేన్. నేనేం చెప్పాను, ఆల్కేన్స్లో జరిగే చర్య ఏంటి, సబ్స్టిట్యూషనల్ రియాక్షన్. ఇక్కడ నేను ఏం తీసుకున్నాను, మీథేన్ తీసుకున్నాను. అది కూడా ఒక రకమైన సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఈ క్లోరిఫికేషన్ ఆఫ్ మీథేన్ అనేది ఒక సబ్స్టిట్యూషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్.
ఎలాగా అంటే చూడండి, ఒక మీథేన్ CH4 తీసుకున్నాను. ఈ మీథేన్కి నేనేం చేస్తానంటే క్లోరిన్ యాటమ్ కలుపుతాను అనమాట. ఇదిగోండి క్లోరిన్ కలిపాను. ఓకేనా? ఈ క్లోరిన్ కలపటం వల్ల ఈ క్లోరిన్ ఏం చేసిద్దంటే ఇక్కడున్న హైడ్రోజన్ని రిప్లేస్ చేసిద్ది. అంటే ఒక హైడ్రోజన్ బయటికి నెట్టి ఈ క్లోరిన్ జాయిన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు చూడండి మార్చి రాస్తున్నాను. సో CH3Cl ప్లస్ HCl. చూసారా ఏమైంది? ఇప్పుడు ఇక్కడ క్లోరిన్లు 2 ఉన్నాయి. ఒక క్లోరిన్ CH4కి ఇచ్చేసి CH4లో ఉన్న హైడ్రోజన్ ఏం చేసింది? తీసేసింది. అంటే హైడ్రోజన్ స్థానంలో సబ్స్టిట్యూట్గా ఎవరు వెళ్ళారు? క్లోరిన్ వెళ్ళింది అనమాట. అంటే హైడ్రోజన్ యాటమ్ హాలోజన్ యాటమ్తో ఏమైంది? రిప్లేస్ అయింది. బికాస్ క్లోరిన్ మనం ఏమనాలి? హాలోజన్ యాటమ్ అనాలి. సో హైడ్రోజన్ యాటమ్ రిప్లేస్ అయింది దేంతో? హాలోజన్ యాటమ్తో. ఇలా కంప్లీట్గా రిప్లేస్ చేసిద్ది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో హైడ్రోజన్ తీసేయాలి. అప్పుడు ఏమైంది? CH2Cl2 అయింది. ఇంకో హైడ్రోజన్ తీసేయాలి, అప్పుడు CHCl3 అయింది. ఇంకో హైడ్రోజన్ తీసేయాలి, అప్పుడు CCl4 అయిపోయింది. CCl4 అంటే టెట్రాక్లోరైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్ అంటారు. చూసారా? ముందు హైడ్రోజన్ 3, 2, 1 అసలు హైడ్రోజన్లే లేవు. అంటే ఏమైంది? బయట నుంచి వచ్చిన హాలోజన్ యాటమ్ ఎగ్జాంపుల్కి క్లోరిన్ హైడ్రోజన్ ఏం చేసింది? రీప్లేస్ చేసింది. దాన్నే మనం సబ్స్టిట్యూషనల్ రియాక్షన్స్ అంటాం. ఓకేనా? సో దీన్ని మనం CH3Cl మనం ఏమని చదవాలి అంటే క్లోరోమీథేన్. అందుకే మీకు హెడ్డింగ్ కూడా క్లోరిఫికేషన్ ఆఫ్ మీథేన్ అని పెట్టాను. CH3Cl పేరు ఏంటంటే క్లోరోమీథేన్. ఈ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మనకి ఎక్కడ జరుగుతాయి అంటే శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్లోనే జరుగుతాయి. కాబట్టి S శాచురేటెడ్ రియాక్షన్స్లో సబ్స్టిట్యూషన్ జరిగిద్ది. SS అని గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? అన్ని క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. సింపుల్గా ఉండే క్వశ్చన్స్ అన్నీ మీకు చివరిలో వస్తాయి. కానీ ఈ క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ రిప్రజెంట్స్ ది స్ట్రక్చరల్ ఫార్ములా ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నాడు. ఇదిగోండి క్వశ్చన్ రిపీట్ అయింది. చూసారా? ఇది మనం ఇందాక రాసాం CH3 అని. దీన్ని మనం ఇందాక ఎలా రాసుకున్నాం? CH3 ఇలా 4 అని రాసాం. దీన్ని మనం ఏమని చదువుకున్నాం? నియోపెంటేన్ అని చదువుకున్నాం. అవునా కాదా? పెంటేన్ యొక్క ఒక ఐసోమర్ అని మనం మాట్లాడుకున్నామా? ఇదిగోండి ఏడుంది అది? ఇదిగో ఇక్కడే మాట్లాడుకున్నాం. చూసారా? 1188 క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయ్యి అదే అడిగాడు. CH3 ఇలా ఉంది. ఇలా ఉన్న స్ట్రక్చర్ని మనం ఏమని పిలవాలన్నాడు? 3-మిథైల్ బ్యూటేన్ కాదు, 2,3 కాదు, మిథైల్ బ్యూటేన్ కాదు. ఇది ఇందాకే చెప్పా, 2,2 మిథైల్ ప్రోపేన్ అదనమాట అర్థం. 2,2 డైమిథైల్ ప్రోపేన్. దాని అర్థం కూడా మీకు వివరంగా చెప్పాను. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఎస్టర్, ఇదిగోండి మళ్ళీ ఎస్టర్ గురించి అడిగాడు. వెన్ ఎస్టర్ ఈజ్ ట్రీటెడ్ విత్ సోడియం హైడ్రాక్సైడ్, ఆల్కహాల్ అండ్ సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఈజ్ ఫార్మ్డ్. వాట్ ఈస్ దిస్ ప్రాసెస్? మనల్ని ప్రాసెసే అడిగాడు, వాడే మొత్తం చెప్పేశాడు. ఓకేనా? ఏం చేశాడంట? ఒక ఎస్టర్ తీసుకొని సోడియం హైడ్రాక్సైడ్ అంటే బేస్ అనమాట. ఒక బేస్తో జరిపాడు. అప్పుడు మనకేం ఫామ్ అయింది? సాల్ట్ ప్లస్ ఆల్కహాల్ ఫామ్ అయింది. అది కూడా వాడే అన్నాడు. ఇదిగోండి సోడియం సాల్ట్ అండ్ ఆల్కహాల్ వాడు ఇచ్చిందే రాశా. ఈ మొత్తాన్ని ఏమనాలో తెలుసా? సపోనిఫికేషన్ అనాలి. సబ్బు తయారు చేసే పద్ధతి ఇదే. ఎస్టర్ని తీసుకుంటారు. ఎస్టర్కి స్వీట్ స్మెల్ ఉండిద్ది అనమాట. స్వీట్ అండ్ స్మెల్ ఉండిద్ది. దాన్ని సోడియం హైడ్రాక్సైడ్తో జరపంగానే ఆల్కహాల్ అండ్ సాల్ట్ ఫామ్ అయింది. దీన్ని సపోనిఫికేషన్ అంటాం. ఓకేనా? సో ఎస్టరిఫికేషన్ కాదు, సపోనిఫికేషన్. సబ్బు తయారయ్యే పద్ధతి. సబ్బు తయారీలో ఏం కావాలి? ఎస్టర్ బేస్ కావాలి. ఏం ఫామ్ అయింది? సాల్ట్ ఆల్కహాల్ ఫామ్ అయింది. ఓకేనా? అందుకే సబ్బులు మంచి స్మెల్ రావడానికి ఎస్టర్ కారణం. స్వీట్ అండ్ స్మెల్ ఉండిద్ది అనమాట. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇథనాల్ ఆన్ హీటింగ్ 443 ఇన్ ఎక్సెస్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ గివ్స్ ఈథీన్. వాడే చెప్పాడు. వాడు చెప్పిందే రాస్తున్నాను.
ఎథనాల్ తీసుకున్నాడు. తీసుకొని 443 కెల్విన్ దగ్గర ఎవరి సహాయంతో, కాన్సన్ట్రేటెడ్ H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ సహాయంతో రియాక్షన్ జరిపితే మనకేం ఫామ్ అయిద్దంట, ఈథీన్ ఫామ్ అయిద్ది అనమాట. ఓకేనా. ద కెమికల్ చేంజ్ టేకింగ్ ప్లేస్ అన్నాడు. దీన్ని ఏమని పిలవాలి అన్నాడు, ఈ రియాక్షన్ ఏమని పిలవాలి అన్నాడు. సామాన్యంగా ఇథనాల్ అంటే ఫార్ములా ఏంటి, CH3CH2OH ఇదనమాట. దీంతో 443 కెల్విన్ దగ్గర H2SO4 సాయంతో మనం చర్య జరిపామనుకో, అప్పుడు మనకి CH2 డబుల్ బాండ్ CH2 ఫామ్ అయింది. దీన్ని మనం ఏమనాలి, ఈథీన్ అనాలి. దీంతో పాటు మనకి ఏం ఫామ్ అయింది, వాటర్ కూడా ఫామ్ అయింది. ఓకేనా. ఇందాక మనకి ఎస్టర్లో కూడా వాటర్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా మనకి వాటర్ ఫామ్ అయింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. వీ కెన్ గెట్ వాటర్ ఇన్ దిస్ రియాక్షన్ అండ్ ఆల్సో ఎస్టరిఫికేషన్. దీన్ని ఏమనాలి అంటే, ఇక్కడున్న వాటర్ మాలిక్యూల్ మనం ఏం చేసాం, బయటికి తీసాం, అంతేనే కదా. దీంట్లో వాటర్ ఉంది, ఇప్పుడు ఈథీనే ఫామ్ అయింది, బయటకు వాటర్ వచ్చింది. వాటర్ బయటికి కోల్పోవటాన్ని మనం ఏమనాలి, డీహైడ్రేషన్ అనాలి. సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. రిమూవింగ్ వాటర్ ఫ్రమ్ ద ఎగ్జాక్ట్ కెమికల్ రియాక్షన్ ఈజ్ నథింగ్ బట్ డీహైడ్రేషన్. మన బాడీలో కూడా వాటర్ లాస్ అవటాన్ని ఏమంటాం, డీహైడ్రేషన్ అంటాం. దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రియాక్షన్స్ డిమాన్స్ట్రేట్స్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ అన్నాడు. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఇథనోయిక్ యాసిడ్ అన్నాడు. ఇథనోయిక్ యాసిడ్ అంటే CH3COOH. ఓకే, దీని ఎసిడిక్ నేచర్ తెలియాలనుకో ముందు మనం ఏం చేయాలి, ఇది ఒక యాసిడ్. యాసిడ్ని దేంతో కలపాలి, బేస్తో కలపాలి. సో బేస్ ఏముంది, NaOH. యాసిడ్ బేస్ రెండు చర్య చేస్తే ఏం ఫామ్ అయింది, సాల్ట్ వాటర్. ఇక్కడ ఫామ్ అయ్యే సాల్ట్ ఏంటంటే CH3COONA, సాల్ట్ ప్లస్ వాటర్ అనమాట. వాటర్ని రాసి మిగిలిన ఫార్ములా మొత్తం కలిపి రాయటమే. దీన్ని ఏమంటారు తెలుసా, సోడియం ఎసిటేట్ అంటారు. ఇట్స్ వన్ ఆఫ్ ది సాల్ట్. కాబట్టి మనకి ఇథనోయిక్ యాసిడ్ ఇథనాలా కాదు, ఇథనోయిక్ యాసిడ్ మిథనాలా కాదు, ఇథనోయిక్ యాసిడ్ మిథనాలా కాదు. ఎస్, ఇదిగోండి ఇథనోయిక్ యాసిడ్ సోడియం హైడ్రాక్సైడ్ కలిపితే సోడియం ఇథోనేట్ అండ్ వాటర్ ఫామ్ అయింది. ఇదిగోండి ఇక్కడ సోడియం ఇథోనేట్ అన్నాడు, ఇథోనేట్ అన్నా ఎస్టేట్ అన్నా ఒకటే ఫార్ములా, రెండు పేర్లు ఉన్నాయి అన్నమాట. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను సోడియం ఎస్టేట్ అని చెప్పాను, అలాగైనా పిలవచ్చు, సోడియం ఇథనోయేట్ అని కూడా పిలవచ్చు. సో దీన్ని మనం యాసిడ్ బేస్ రియాక్షన్గా, సింపుల్గా చెప్పాలంటే న్యూట్రలైజేషన్ రియాక్షన్గా మాట్లాడుకోవచ్చు. న్యూట్రలైజేషన్ రియాక్షన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ క్లోరిన్ టు రియాక్ట్ ర్యాపిడ్లీ విత్ ఆల్కేన్. క్లోరిన్ ఆల్కేన్తో చర్య జరపాలి అంటే ఏ పరిస్థితి అవసరం అన్నాడు. ఏ పరిస్థితి ఉండాలి, ఇది క్లోరిన్. క్లోరిన్ మనకి ఆల్కేన్తో చర్య జరపాలి. ఆల్కేన్తో చర్య జరిపింది అనుకోండి, మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఆల్కేన్తో క్లోరిన్ చర్య జరపడం ఏ రియాక్షను, సబ్స్టిట్యూషన్ రియాక్షన్. ఇందాకే మాట్లాడుకున్నాం మనం, సబ్స్టిట్యూషన్ రియాక్షన్, అవునా కదా. అయితే ఈ క్లోరిన్ ఈ ఆల్కేన్తో చర్య జరపాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి అంటే సన్లైట్. సన్లైట్ లేకపోతే చక్కగా రియాక్షన్ జరపదు. కాబట్టి ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ద ఆన్సర్ ఈజ్ సి ఆప్షన్. ఇది కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్నాను చూసారా, చూపిస్తున్నాను మీకు, ప్రతిదీ వెనక్కి వెళ్ళి గుర్తు చేస్తున్నాను నేను. ఇదిగోండి, ఇది ఆల్కేన్, ఇది క్లోరిన్. ఇక్కడ మనం సన్లైట్ వాడాలి. ఇక్కడ ఎందుకు చెప్పలేదంటే ఆ క్వశ్చన్ వచ్చింది అక్కడ చెబుదామని ఆపాను. అన్ని ఇంటర్లింక్, ఒక్క క్వశ్చన్ కూడా మీకు అర్థమైనట్టే ఉండిద్ది, అర్థం కాదు. ఇంత క్వశ్చన్స్గా ఈ క్వశ్చన్ తీసుకుని ఎవరు వివరంగా చెప్పరు, అదైతే గుర్తుపెట్టుకోండి. మీరు యూట్యూబ్లో ఎక్కడెత్తికినా కనపడదు ఇవి. హిందీలో కూడా ప్రత్యేకంగా ఇవే తీసుకొని చెప్పిన వాళ్ళు కూడా లేరు. చాలా ఉపయోగకరం ఇవి. చాలా ఇంపార్టెంట్ యూనిట్స్ని మనం ముందు మాట్లాడేసుకుంటే ఆ తర్వాత మీకు చాలా ఈజీ అయిపోయింది. ఓకేనా, నేను అంతా ఆలోచన చేసే చెబుతున్నాను. ఇది దృష్టి పెట్టుకోండి, దీని ప్రకారంగా మీరు ఫాలో అప్ అయితే కంపల్సరీగా మీకు సైన్స్ కవర్ అయింది.
అంతేకాని అలా చెప్పండి ఇలా చెప్పండి అని మీరు మల్టిపుల్గా అడిగినా ప్రయోజనం ఉండదు. నేను ఆలోచన చేసే చెబుతున్నాను ఇది, అది దృష్టిలో పెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, ఎస్టర్స్ ఆర్ డాష్ సబ్స్టాన్సెస్ అన్నాడు. ఎస్టర్స్ అనేవి ఏ రకమైనవి అన్నాడు. ఇందాకే చెప్పాను నేను, బెటర్ స్మెల్లింగ్గా కాదు, సౌర్ స్మెల్లింగ్గా కాదు, చేదుగా ఉండదు, పుల్లగా ఉండదు, ఘాటుగా ఉండదు, తీయగా ఉండిద్ది, తీయని వాసన కలిగిన. సో స్వీట్ స్మెల్ అనేది మనకి ఎస్టర్స్ నుంచి వచ్చింది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్ అన్నాడు. అన్నీ వస్తాయి, మీరు ఆప్షన్స్లో చెప్పట్లేదు అనుకో మాకండి, ఆ ఆప్షన్లో ఉన్నది క్వశ్చన్గా వస్తుంది, అందుకే క్వశ్చన్ దగ్గర క్లియర్గా చెబుతాను నేను. ఈ పేపర్ మొత్తం అయిపోయేటప్పటికి ప్రతి పదం మీద ఎడిషను, సబ్స్ట్రాక్షను, హైడ్రోజనేషను, ఇంకేమైనా సబ్స్టిట్యూషను, అన్ని పదాలకి మీకు అర్థం తెలిసింది. ఎన్సీఈఆర్టీ బుక్ చదివితే ఈజీగా అర్థమైపోయింది, మీకు డౌటే ఉండదు. గుర్తుపెట్టుకోండి, నేను క్వశ్చన్సే చెప్పను, థియరీయే చెప్పేస్తా. ఎగ్జాక్ట్గా థియరీ అని మాట్లాడుకోగానే థియరీయే మనం మాట్లాడుతున్నాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్ అన్నాడు. సంకలన ప్రతిచర్యకు ఉదాహరణ ఏంటి అన్నాడు. హైడ్రోజనేషన్ ఆఫ్ ఈథీన్ అంటే అర్థం ఏంటి అంటే, ఎడిషన్ రియాక్షన్ ఎప్పుడు జరిగిద్ది అంటే, చూడండి చదువుతా. హైడ్రోజనేషన్ అనే ఒక రకమైన కెమికల్ చర్య ఎడిషన్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. కాబట్టి ఎడిషన్ రియాక్షన్ అంటే మనం హైడ్రోజనేషన్ ఎగ్జాంపుల్గా చూపించు. ఇప్పుడు హైడ్రోజనేషన్ అంటే అర్థం ఏంటి అంటే అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్గా మారాలి. అసంతృప్త హైడ్రోకార్బనాలు సంతృప్త హైడ్రోకార్బన్లుగా మారాలి. అలా మారటాన్ని హైడ్రోజనేషన్ అంటాం. అది ఎడిషన్ రియాక్షన్కి ఒక రకమైన ఎగ్జాంపుల్. ఓకేనా. ఇప్పుడు ఉదాహరణ చూపిస్తా, ఎగ్జాంపుల్ కూడా చెబుతాను నేను. ఈథీన్ అంటే అన్సాచురేటెడ్. ఎలా చెప్పావు? డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2. ఇప్పుడు హైడ్రోజనేషన్ అన్నాడు అంటే హైడ్రోజన్ కలపాలి అంతే. ఎడిషన్ అంటే యాడ్ చేయాలి. ఇదిగో ప్లస్ హైడ్రోజన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఏం ఫామ్ అయింది? సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఫామ్ అవ్వాలి, అంటే సింగిల్ బాండ్ ఫామ్ అవ్వాలి. CH3 చూసారా, ఇదేమో ఈథీన్, ఇదేమో ఈథేన్. అంటే అన్సాచురేటెడ్ కాస్త ఎలా ఫామ్ అయింది? సాచురేటెడ్గా ఫామ్ అయింది. అలా ఫామ్ అవటానికి మనం ఏం చేసాం? హైడ్రోజన్ని కలిపాం. కలపటం అంటే ఎడిషన్. సో దాన్ని మనం ఏమనాలి? హైడ్రోజనేషన్ ఆఫ్ ఈథీన్ అనాలి. అదనమాట అర్థం. ఓకేనా. డిహైడ్రేషన్ అంటే ఏంటి? వాటర్ మాలిక్యూల్ని బయటికి తీసేయడం. హైడ్రోలిసిస్ అంటే ఏంటి? బ్రేక్ చేయడం. లైసిస్ అని వస్తే బ్రేక్ చేయడం. క్లోరినేషన్ ఆఫ్ మీథేన్ ఇందాకే చెప్పా, క్లోరిన్ని యాడ్ చేయడం. ఇది మనం సబ్స్టిట్యూషన్ రియాక్షన్లో ఎగ్జాంపుల్గా మాట్లాడుకున్నాం. మనం మాట్లాడుకున్న ఏ ఆప్షన్లు వస్తూ ఉంటాయి, బయట ఎక్కడా అడగడు వాడు. ఓకేనా, అర్థమైందా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వెన్ ఇథనాల్ రియాక్ట్స్ విత్ ఇథనోయిక్ యాసిడ్, ఏంటంట ఇథనోయిక్ యాసిడ్తో రియాక్ట్ అయింది అనమాట. ఓకే, ఏం ఫామ్ అయింది అన్నాడు. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4 ఇట్ ప్రొడ్యూసెస్ అన్నాడు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, OL ఉంది. OL ఉంటే ఏ గ్రూపు? ఆల్కహాల్ గ్రూపు. OAC ఉంది. OIC ఉంటే ఏ గ్రూపు? కార్బాక్సిలిక్ గ్రూప్. ఒక ఆల్కహాల్ గ్రూప్ని కార్బాక్సిలిక్ గ్రూప్ని కలిపితే కొత్త గ్రూప్ వచ్చింది అని మాట్లాడుకున్నాం. ఫస్ట్ క్వశ్చనే అది. ఏంటి ఆ గ్రూపు? ఎస్టర్ గ్రూప్. సో ఆల్డిహైడ్ కాదు, కీటోన్ కాదు, ఆల్కహాల్ కాదు, ఎస్టర్ గ్రూప్ వచ్చింది అనమాట. ఓకేనా. ఎస్టర్ని C డబుల్ బాండ్ O ఇలా చూపించాలి. ఆల్డిహైడ్ని CHO అని చూపించాలి. కీటోన్ని C డబుల్ బాండ్ O ఇంతే, ఇలా చూపించాలి. కేవలం C డబుల్ బాండ్ O మాత్రమే ఉంటే కీటోన్. ఆల్కహాల్ అనుకోండి OHని హైడ్రాక్సిల్ అని గ్రూప్ అని కూడా పిలవచ్చు. OH గ్రూప్ అని పిలవచ్చు, లేదా హైడ్రాక్సిల్ అని గ్రూప్ అని కూడా పిలవచ్చు అన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి.
వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ జాగ్రత్తగా చూడండి. సెలెక్ట్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ డస్ నాట్ రిప్రజెంట్ ఎనీ డబుల్ బాండ్ ఇన్ దేర్ స్ట్రక్చర్ అన్నాడు. డబుల్ బాండ్ లేని ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అన్నాడు. డబుల్ బాండ్ లేని మనం చెప్పాలన్నమాట. ఫస్ట్ ప్రొపనోవన్. ప్రొపనోవన్ అంటే ఏంటి? సి డబుల్ బాండ్ ఓ అంటే ఇది ఉందిగా, ఇది కాదు. ప్రొపెనాల్. ప్రొపెనాల్ అంటే ఏంటి? ఏఎల్ ఉంది, ఏఎల్ ఉంటే ఆల్డిహైడ్, అంతేనా కాదా? ఇది కూడా డబుల్ బాండే కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ప్రొపనోయిక్ యాసిడ్ సిఓఓహెచ్, ఇది డబుల్ బాండే, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? ప్రొపనాల్ అవ్వాలి. ఇది ఏఎల్ యాల్, ఇది ఓఎల్ ఆల్, దీన్ని ఆల్కహాల్ గ్రూప్ అంటారు. ఆల్కహాల్ గ్రూప్. ఆల్కహాల్ గ్రూప్లో సింగిల్ బాండే ఉంటుంది, డబుల్ బాండ్ ఉండదు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఇంకో విషయం చెబుతాను. చూడండి, సింగిల్ గ్రూప్స్ గుర్తుపెట్టుకోండి. సింగిల్ బాండ్ గ్రూప్స్ రేపటి రోజున అడిగినప్పుడు మీకు ఇవి గుర్తుంటే ఈజీగా పెట్టగలరు. సింగిల్ బాండ్ గ్రూప్ అంటే ఫస్ట్ ఆల్కహాల్ వస్తుంది, 2 ఈథర్ వస్తుంది, ఎస్టర్ వేరు ఈథర్ వేరు, 3 అమైన్ గ్రూప్ వస్తుంది. ఈ 3 కూడా సింగిల్ బాండ్ గ్రూప్స్. లెట్ మీ రైట్ దోస్ ఫార్ములాస్. ఆర్ ఉండి ఓహెచ్ ఉండిద్ది, నెక్స్ట్ ఆర్ ఉండి ఓ ఉండి ఆర్ ఉండిద్ది, నెక్స్ట్ ఆర్ ఉండి ఎన్హెచ్2 ఉండిద్ది. చూసారా, ఎక్కడైనా కార్బన్ ఉందా? కార్బనే లేదు. ఓకేనా. ఆక్సిజన్ ఓహెచ్ ఓ ఎన్హెచ్2, వీటిని మనం కార్బన్కి కలుపుకోవాలి. లాస్ట్లో ఓహెచ్ ఉందనుకోండి, ఫార్ములా ఓహెచ్ ఉందనుకోండి ఆల్కహాల్ గ్రూపు, ఇలా ఉందనుకోండి ఈథర్ గ్రూపు, ఇలా ఉందనుకోండి అమైన్ గ్రూపు. ఇవి సింగిల్ బాండ్ గ్రూప్స్ అంటారు. ఇక్కడే డబుల్ బాండ్ గ్రూప్స్. డబుల్ బాండ్ గ్రూప్స్లో మనకి ఏమొచ్చింది? వేరే పెన్తో రాస్తాను, మీకు అర్థమైంది. ఆల్డిహైడ్. ఓకేనా. నెక్స్ట్ కీటోన్, నెక్స్ట్ కార్బాక్సిలిక్. ఇవన్నీ కూడా డబుల్ బాండ్ గ్రూప్స్ అన్నమాట. వీటి ఫార్ములాలు ఏంటి? సిహెచ్ఓ. కీటోన్ అంటే సి డబుల్ బాండ్ ఓ, ఇది కార్బాక్సిల్ అంటే సిఓఓహెచ్ అన్నమాట, ఇది. ఓకేనా. ఇక డబుల్ బాండ్ అంటే మీకు ఎస్టర్ కూడా వచ్చింది, ఎస్టర్ కూడా యాడ్ చేసుకోండి. ఎస్టర్ సి డబుల్ బాండ్ ఓ ఓ ఆర్ ఆర్, ఇది అనమాట సింగిల్ బాండ్ డబుల్ బాండ్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు క్వశ్చన్ నాకు ఇవి ఆల్రెడీ తెలుసు, మీకు అర్థం అవ్వడానికి సింపుల్గా చెప్పాను, ఇదిగోండి సింపుల్గా పెట్టేశాను. ఓకేనా. మంచి క్వశ్చన్. కమింగ్ టు వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ నాఫ్థలిన్ బాల్ ఈజ్ బర్న్డ్ ఇన్ ఏ మెటల్ ప్లేట్ ఇన్ ఓపెన్ స్పేస్. నాఫ్థలిన్ బిల్లను తీసుకొని బహిరంగ ప్రదేశంలో లోహపు పలకపై కాల్చినప్పుడు ఏం జరుగుతుంది అన్నాడు. నాఫ్థలిన్ బాల్స్ మనకు తెలుసు కదా, అవన్నమాట. సో వాటిని బర్న్ చేసినప్పుడు ఏం ఫామ్ అయింది అన్నాడు. ఏం ఫామ్ అయింది? అవి ఏ ఫ్లేమ్తో మండుతాయి? ఏ ఫ్లేమ్ వచ్చింది అంటే ఎల్లో ఫ్లేమ్ వచ్చింది అనమాట. ఇట్స్ బర్న్స్ విత్ ఏ ఎల్లో ఫ్లేమ్ విత్ బ్లాక్ సూట్ ఈజ్ డిపాజిట్ ఆన్ ద మెటల్ ప్లేట్ అనమాట. మండించినప్పుడు పసుపు మంటతో పాటు మండుతూ లోహపు పలకపై నల్లని మసిని ఏర్పరుస్తుంది. సూటి అంటే మసి అనమాట. వాడు సూట్ అన్నాడు దాన్ని. ఎందుకు అలా వచ్చింది? నాఫ్థలిన్ బాల్స్ని మండించినప్పుడు ఎల్లో ఫ్లేము, బ్లాక్ సూట్ ఎందుకు వచ్చింది? ఎందుకు అంటే నాఫ్థలిన్ బాల్ ఒక ఫార్ములా ఏంటంటే C10H8, దాని ఫార్ములా C10H8. సామాన్యంగా ఇన్ని కార్బన్లు దాని లోపల ఉన్నాయి. ఇన్ని కార్బన్లు మండినప్పుడు ఆటోమేటికల్లీ ఏమైంది అంటే అంత బాగా మండదు. అంత బాగా మండకపోవడం వల్ల మనకి ఎల్లో ఫ్లేమ్ వచ్చింది అనమాట.
ఎందుకంటే అంతసేపు కార్బన్ మండటానికి కావాల్సిన ఆక్సిజన్ దానికి అందదు. ఆక్సిజన్ బాగా అందితే బ్లూ ఫ్లేము, ఆక్సిజన్ బాగా అందకపోతే ఎల్లో ఫ్లేము. అక్కడ మసి రాదు, ఇక్కడ మసి వచ్చింది. కాబట్టి ఇన్ని కార్బన్లు మండటం అంటే మామూలు విషయం కాదు. బికాస్ ఆఫ్ దట్ ఎల్లో ఫ్లేమ్ వచ్చింది, బ్లాక్ సూత్ ఫామ్ అయింది. దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? సో ఏమవ్వాలి? బి ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. కమింగ్ టు ఇన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇన్వాల్వింగ్ ఆల్కేన్ వాట్ హ్యాపెన్స్ టు హైడ్రోజన్ ఆటమ్స్ ఆఫ్ ది ఆల్కేన్ మాలిక్యూల్ అన్నాడు. సబ్స్టిట్యూషన్ అన్నాడు. ఆల్కేన్ మాలిక్యూల్, హైడ్రోజన్ ఆటమ్ తీసుకెళ్ళి మనం దేనికి కలుపుతున్నాం? హైడ్రోజన్ ఆటమ్స్ ఆఫ్ ది ఆల్కేన్. ఆల్కేన్లో ఉండే హైడ్రోజన్ ఆటమ్స్ ఏమవుతున్నాయి? మనం ఏం చేస్తున్నాం? వాటిని వేరే అదర్ ఆటమ్స్తో ఏం చేస్తున్నాం? రీప్లేస్ చేస్తున్నాం. సో దే ఆర్ రీప్లేస్డ్ బై అదర్ ఆటమ్స్ ఆఫ్ ది గ్రూప్స్ ఆఫ్ ది ఆటమ్స్. ఇతర పరమాణువులతో, సమూహాలతో వాటిని మనం భర్తీ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనం మాట్లాడుకున్నాం ఇందాక, ఇదిగోండి CH4Cl. ఈ Cl2 అనేది అదర్ ఆటమ్. ఇదిగోండి అదర్ ఆటమ్. అదర్ ఆటమ్తో ఈ CH4లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్ను మనం ఏం చేస్తున్నాం? తీసి సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో హైడ్రోజన్ ఆటమ్స్ ఆఫ్ ది ఆల్కేన్, ఆల్కేన్లో ఉన్న హైడ్రోజన్ ఆటమ్స్ వేరే వాటితో భర్తీ చేయబడ్డాయి. కాబట్టి ఏ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? తెలిసిన క్వశ్చనే మళ్ళా మార్చి అడుగుతాడు, జాగ్రత్తగా చూడాలి. ద IUPAC నేమ్ ఆఫ్ ఫాలోయింగ్ కాంపౌండ్స్ అన్నాడు. ఇదిగోండి కాంపౌండ్స్ ఇచ్చాడు. CH3, CH, Br, CH2, CH2, CH3. ఓకేనా? ముందు మనం ఏంటో చూద్దాం. ఇది కార్బన్లు 1, 2, 3, 4, 5 కార్బన్లు 5 ఉన్నాయి. 5 ఉన్నాయి కాబట్టి పెంటనే రావాలి మనకి. అదే కదా మనకు వచ్చేది. నెక్స్ట్ ఇంకేముంది? అన్నిట్లోనే పెంట్ ఉంది కదా, ఎలా పెట్టగలం? హైడ్రోజన్ లెక్కేద్దాం. 3, 4, 4, 2, 6, 6, 2, 8, 8, 3, 11 వచ్చినాయి. సో C5H11. దాంతోపాటు ఒక బ్రోమిన్ ఉందన్నమాట. ఇది అర్థం, అవునా కదా? సామాన్యంగా పెంటేన్ ఫార్ములా ఏంటి? C5H12. కానీ ఇక్కడ H ప్లేస్లో ఏముంది? ఒక బ్రోమిన్ ఉంది, అంతే కదా? 12 హైడ్రోజన్ ఉండాల్సిన చోట 11 ఉన్నాయి. ఆ 12 హైడ్రోజన్ ప్లేస్లో బ్రోమిన్ ఉంది కాబట్టి ఆన్సర్ పెంటేన్లో ఉండిద్ది. సో పెంటీన్ కాదు, పెంటేన్. ఇది కూడా ఆన్సర్ అవడానికి అవకాశం ఉంది. పెంటీన్ కొట్టేద్దాం. పెంటీన్ తీసే. ఇదిగోండి పెంటేను అన్ని పెంటేనే ఉంది. ఇప్పుడు మనం ఎలా ఆన్సర్ చేయాలి? జాగ్రత్తగా చూడండి. కార్బన్ 1, కార్బన్ 2, కార్బన్ 3, కార్బన్ 4, కార్బన్ 5 ఇటు పక్క నుంచి వస్తాయి. ఇప్పుడు ఒకవేళ ఇలా వెళ్ళామనుకో, కార్బన్ 1, 2, 3, 4, 5. ఇప్పుడు 2వ కార్బన్ దగ్గర ఏముంది మనకి? బ్రోమిన్ ఉంది, అవునా కాదా? లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నప్పుడు 2వ కార్బన్ దగ్గర మనకి ఏముంది? బ్రోమిన్ ఉంది. కాబట్టి దీన్ని బ్రోమోపెంటేన్ అనాలి. సామాన్యంగా C5H12 ఉంటే పెంటేన్ అనాలి. C5H11 Br ఉంది కాబట్టి బ్రోమోపెంటేన్ అనాలి. కానీ అన్ని బ్రోమోపెంటేన్లే ఉన్నాయి. 1 పెట్టాలా, 3 పెట్టాలా, 2 పెట్టాలా అంటే మన ఆన్సర్ 2. ఎందుకు సార్ 2 పెట్టారు? ఆ 2వ కార్బన్ దగ్గర ఏముంది? బ్రోమిన్ ఉంది. 3వ కార్బన్ దగ్గర లేదు, 1వ కార్బన్ దగ్గర లేదు. అదనమాట అర్థం. ఓకేనా? దీని స్ట్రక్చర్ రాయాలనుకోండి, స్ట్రక్చర్ రాసి చూపిస్తా చూడండి. ఐదు కార్బన్లు ఉండాలి కదా, రాశాను. పెంటేన్ అంటే సింగిల్ బాండ్ కదా, అన్ని సింగిల్ బాండ్లే వేసాను. ఇప్పుడు ఇక్కడ హెచ్, 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 ఇక్కడ హెచ్. ఇప్పుడు ఇక్కడ హెచ్, ఇక్కడ మాత్రం ఏం రాశాను నేను? బ్రోమిన్ రాశాను. చూసారా? ఈ 2వ కార్బన్ దగ్గర మనకి ఏముంది? బ్రోమిన్ ఉంది. కాబట్టి 2, 2వ కార్బన్ దగ్గర కాబట్టి 2, బ్రోమిన్ ఉంది కాబట్టి మొత్తం స్ట్రక్చర్ పెంటేన్ కాబట్టి 2, బ్రోమోపెంటేన్ అని రాశాను. దట్ ఈస్ ద ఆన్సర్. సో ఏ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్.
చూడండి ఈ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్స్ అన్నారు. అంటే సరళ శృంఖల హైడ్రోకార్బన్లను కలిగి ఉన్నది ఏంటి అన్నాడు. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, మనకి బ్యూటేన్ ఉంది కదా, బ్యూటేన్ దగ్గర నుంచి మనకి బ్రాంచ్డ్ చైన్ స్టార్ట్ అయింది. కానీ బ్యూటేన్ అనేది మనకి స్ట్రైట్ చైను, అదేవిధంగా బ్రాంచ్ చైను, ఈ రెండింటిని చూపించగల సామర్థ్యం బ్యూటేన్కి ఉండిద్ది. కాబట్టి ఆన్సర్ ఏమవ్వాలి? బ్యూటేన్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. సో బ్యూటేన్ ఈజ్ ద ఆన్సర్. ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఎందుకంటే దానికే స్ట్రైట్ చైన్ కెపాసిటీ కూడా ఉండిద్ది, అట్ ద సేమ్ టైము బ్రాంచ్డ్ చైన్ కూడా ఉండిద్ది. కానీ ఐసోబ్యూటేను, నెక్స్ట్ మిథైల్ ప్రొపేను, ఇవన్నీ ఈ మూడు కూడా బ్రాంచ్డ్ అనమాట. ఎందుకంటే వాటి కెమికల్ ఫార్ములాస్ చాలా పెద్దగా ఉంటాయి, వాటిని రకరకాల రూపంలో రాయొచ్చు, వాటికి ఐసోమర్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద స్మాలెస్ట్ ఆల్కేన్ దట్ కెన్ ఫార్మ్ ఏ స్టేబుల్ రింగ్ అన్నాడు. స్మాలెస్ట్ ఆల్కేన్ అన్నాడు. ఓకేనా? స్మాలెస్ట్ ఆల్కేన్ అంటే ఏమవ్వాలి? అంటే ఆల్కేన్ అని వాడే మెన్షన్ చేశాడు. అంటే మనం బాగా గమనించామనుకోండి, ఈథేను, ప్రొపేను, మీథేను, సైక్లోప్రోపేను, ఇది మనం గమనించేది. ఓకేనా? ఇప్పుడు మనం చూస్తే స్టేబుల్ రింగ్ అన్నాడు. మీకు ఇందాక చెప్పాను, రింగ్ అని ఉందనుకోండి, పేరులో సైక్లో ఉండాలి. సైకిల్ని కంప్లీట్ చేయాలన్నమాట. కాబట్టి ఈథేన్ కాదు, ప్రొపేన్ కాదు, మీథేన్ కాదు, కంపల్సరీగా ఇదిగోండి ఇలా మనకి కంప్లీట్గా సైకిల్ పూర్తి అవ్వాలన్నమాట. మళ్ళీ అక్కడి నుంచి ఇంకోటి వచ్చి ఇలా కనెక్ట్ అయిపోయి ఇలా ఉంటాయి అన్నమాట స్ట్రక్చర్. మళ్ళీ ఇలాగుండి ఇలాగనమాట. సో ఇలా మనకి కంప్లీట్ రింగ్ ఫామ్ అయింది అనే దానికి రిప్రజెంటేటివ్గా మనం పేరులో ఏం పెడతాం? సైక్లో అని పెడతాం. ఓకేనా? కాబట్టి కంపల్సరీగా ఆన్సర్ ఏమవ్వాలి? సైక్లోప్రోపేన్ ఇస్ ద ఆన్సర్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దీనికి సైక్లోప్రోపేన్ ఉండిద్ది, సైక్లోప్రోపీన్ ఉండిద్ది, సైక్లో ఆక్టైన్ కూడా ఉండిద్ది అనమాట. ఉదాహరణకి మీకు ఎక్కడి నుంచి చెప్పాలి? ప్రోపేన్ ఉంది కదా, రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలి అంటే సైక్లోప్రోపేన్ ఉండాలి. CYCLO PRO PANE అంటే నువ్వు ఆల్కేన్స్ చూసావనుకో, ఆల్కేన్స్లో సైకిల్ ఫామ్ అవ్వాలంటే మినిమం 3 కార్బన్స్ ఉండాలి. అందుకే సైక్లోప్రోపేన్. సైక్లో ఈథేన్ ఉండదు, ఎందుకు? 2 కార్బన్లే కదా, అందుకే ఉండదు. ఇప్పుడు చూడు, సైక్లో ప్రోపీన్, ఇది ఈన్ అనమాట, ఇదేంటి? ఆల్కీన్ అనమాట. ఇక్కడ కూడా 3 కార్బన్లు ఉండాలి. అంటే ఆల్కీన్లో కూడా 3 కార్బన్లు ఉంటే కానీ సైకిల్ ఫామ్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఒకవేళ ఆల్కైన్స్ చూసామనుకోండి, సైక్లో ఆక్టైన్ 8 కార్బన్లు ఉండాలి. అంటే ఆల్కైన్లో ఏమో 8 కార్బన్లు ఉండాలి, ఆల్కీన్స్లో ఏమో కనీసం 3 కార్బన్లు ఉండాలి. అలా ఉంటేనే రింగ్ స్ట్రక్చర్ ఫామ్ అయింది. ఆ రింగ్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు మనం సైక్లోప్రోపేన్ అని మనం నేమింగ్ ఇవ్వాలి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ మాలిక్యులర్ మాస్ బిట్వీన్ 2 సక్సెసివ్ మెంబర్స్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్ అన్నాడు. హోమోలాగస్ సిరీస్ అంటే కెమికల్ ఫార్ములా మనకి పెరుగుతూ వెళ్తున్నప్పుడు వాటి మధ్య డిఫరెన్స్ CH2 ఉండిద్ది అనమాట. అంటే ఒక ఆల్కైన్స్ తీసుకోండి, లేదా ఆల్కైన్స్ ఏదైనా సరే, ఒక ఫంక్షనల్ గ్రూప్స్ మీరు తీసుకుంటే ప్రతి కాంపౌండ్ని రాసుకుంటూ వెళ్తున్నప్పుడు పైకి కాంపౌండ్కి కింద కాంపౌండ్కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉండిద్ది? CH2 ఉండిద్ది. అలా ఉంటే దాన్ని మనం ఏమనాలి? హోమోలాగస్ సిరీస్ అనాలి, సజాతీయ శ్రేణి అని పిలవాలి మనం. సో దాని అటామిక్ మాస్, మాలిక్యులర్ మాస్ ఎంత అన్నాడు. చూడండి, కార్బన్ అటామిక్ వెయిట్ ఎంత? 12. ఆక్సిజన్ హైడ్రోజన్ ఎంత? 2. మొత్తం కలిపితే ఎంత? 14. సో CH2 అంటే అటామిక్ వెయిట్ ఎంత అవ్వాలి? 14 U అంటే అటామిక్ మాస్ యూనిట్ అనమాట. కాబట్టి C ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా?
సో CH2 అనేది ఏమో కెమికల్ పరంగా గుర్తుపెట్టుకోండి, దాని అటామిక్ వెయిట్ ఎంత అన్నప్పుడు మాత్రం ఇవి గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఫోటో వచ్చింది, ఇది నెక్స్ట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. రిఫర్ టు ద స్టేట్మెంట్స్ గివెన్ బిలో అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఇచ్చిన స్టేట్మెంట్స్ని రిఫర్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పండి అన్నాడు. చూద్దాం. కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఆర్ స్ట్రాంగ్ యాసిడ్స్ అన్నాడు. ఇది తప్పు. సామాన్యంగా కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటే ఫార్ములాలో COOH ఉంటాయి, ఆ యాసిడ్స్ వీక్ యాసిడ్స్, వాటిని స్ట్రాంగ్ యాసిడ్స్ అన్నాడు. దే దట్ కంప్లీట్లీ అయనైజ్ ఇన్ వాటర్ అన్నాడు. తప్పు. నెక్స్ట్, ఇథనోయిక్ యాసిడ్ ఈజ్ ఏ వీక్ యాసిడ్. ఇథనోయిక్ యాసిడ్ అంటే ఏంటి? CH3COOH. ఇది ఏ యాసిడ్? వీక్ యాసిడ్ కంపేర్ టు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నాడు. కాబట్టి HClతో పోల్చుకుంటే ఇది వీక్ యాసిడ్, మరి ఇది స్ట్రాంగ్ యాసిడ్. స్ట్రాంగ్ యాసిడ్స్ అంటే HCl, H2SO4, H3PO4, HNO3 ఇవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఇలా ఉంటే మాత్రం అది వీక్ యాసిడ్. కాబట్టి స్టేట్మెంట్ B ఈజ్ రైట్. సో A ఈజ్ ఇన్కరెక్ట్, B ఈజ్ రైట్. సో మా ఆన్సర్ D ఆప్షన్ అయి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Butane C4H10 exits in two different forms. Okay, one with a straight chain and one with a branched chain. What is this phenomenon is called అన్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం, బ్యూటేన్ అనేది మనకి లైన్ గాను అవైలబుల్గా ఉంటుంది, బ్రాంచ్ గాను అవైలబుల్గా ఉంటుంది. ఇట్ హ్యాజ్ టూ స్ట్రక్చర్స్. అవును, కరెక్టే. ఇలా రెండు స్ట్రక్చర్స్ ఉండటాన్ని మనం ఏమనాలి అనాలి? పాలిమరైజేషన్ అనాలా? కాదు. క్యాడినేషన్ అనాలా? కాదు. సబ్లిమేషన్ అనాలా? కాదు. దీన్ని ఐసోమెరిజం అనాలి. ఓకేనా? రెండు రకాల స్ట్రక్చర్స్ని ఫామ్ అయింది. అలా రకరకాల స్ట్రక్చర్స్ని ఫామ్ అవటాన్ని మనం ఐసోమెరిజం అనాలి. స్టార్టింగ్లో కూడా చెప్పాను మీకు ఐసోమెరిజం అని ఒక పాయింట్. కాబట్టి సేమ్ కెమికల్ ఫార్ములా, డిఫరెంట్ స్ట్రక్చర్. రాస్తున్నాను చూడండి. సేమ్ కెమికల్ ఫార్ములే అండ్ డిఫరెంట్ స్ట్రక్చర్. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఎథనోయిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఆల్కహాల్స్ టు ఫార్మ్ వాట్ కాంపౌండ్ అన్నాడు. రిపీటెడ్ క్వశ్చనే. ఎథనోయిక్ యాసిడ్ అన్నాడు, ఇది ఒక గ్రూపు CH3COOH. నెక్స్ట్ ఏం కలిపాం మనం? ఆల్కహాల్ C2H5OH. ఈ రెండు కలిపినప్పుడు మనకి ఏం ఫామ్ అయింది? ఎస్టర్ ఫామ్ అయింది, ప్లస్ వాటర్ కూడా ఫామ్ అయింది. కాబట్టి ఒక యాసిడ్ గ్రూపు, ఆల్కహాల్ గ్రూపు రెండింటిని కలిపితే మనకి ఎస్టర్ అనేది ఫామ్ అయింది. సో ఎస్టర్. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిపీటెడ్ క్వశ్చన్ అన్నమాట. ఓకేనా? సో దీన్ని రిప్రజెంట్ చేయాలనుకోండి, మనం ఎలా రాయొచ్చు? ఉదాహరణకి రిప్రజెంటేషన్ చదువుతున్నాను మీకు. C=OOR. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. ప్రతి క్వశ్చన్ దగ్గర మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఆల్డిహైడ్ గ్రూప్ తెలుసు, .CHO. ఆల్కహాల్ గ్రూప్ తెలుసు, -OH. కీటోన్ గ్రూపు C=O. అంతే. C=Oతో ఆపేయాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు ద రియాక్షన్ ఆఫ్ అన్ ఆల్కహాల్ విత్ ఇథనోయిక్ యాసిడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కెటలిస్ట్ ఫ్రమ్స్ వాటర్ అన్నాడు. ఓకే, ఇందాకలాంటి క్వశ్చనే మళ్ళా చూసారా? ఇథనోయిక్ యాసిడ్ అన్నాడు, ఆల్కహాల్ అన్నాడు. ఒక పక్కన ఆల్కహాల్, ఇంకో పక్కన ఇథనోయిక్ యాసిడ్. ఈ రెండు కలిపితే మనకి ఏం ఫామ్ అయింది? ఎస్టరే ఫామ్ అయింది. మళ్ళీ ఆన్సర్ ఎస్టర్. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కెటలిస్ట్ కూడా చెప్పాడు. కెటలిస్ట్ ఏమవ్వాలి? H2SO4 అవ్వాలి. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్.
ఎస్టర్ మీద ఎన్ని క్వశ్చన్స్ అడిగినాయో వచ్చినాయో దీన్ని ఎస్టరిఫికేషన్ అంటారు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ద IUPAC నేమ్ ఆఫ్ CH3COCH3 CH3COCH3 అన్నాడు. ఓకే, దాన్ని మనం చెప్పాలి. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇది ఎలా ఉంది ఇప్పుడు రాస్తున్నా చూడండి జాగ్రత్తగా. సి ఇలా రాశాను, ఇక్కడేమో CH3 పెట్టాను, ఇక్కడేమో CH3 పెట్టాను, ఇక్కడేమో C డబుల్ బాండ్ బాగుంది, అంతేనా కదా? C డబుల్ బాండ్ ఓ ఉంటే మనం దాన్ని ఏమనాలి? కీటోన్ గ్రూప్ అనాలి, అవునా కాదా? C డబుల్ బాండ్ ఓ ఉంటే కీటోన్ గ్రూప్, పైన రాశాను ఇదిగో, దాన్ని ఇక్కడ ఇచ్చాడు అనమాట. కాబట్టి కీటోన్ గ్రూప్ లాస్ట్లో ఏముండిద్ది? 1 ఉండిద్ది. కార్బన్లు 1, 2, 3 ఉన్నాయి. కార్బన్ సంఖ్య 3 అయితే దాన్ని ప్రోప్ అనాలి. కాబట్టి దీని పేరు ప్రొపనో1. సో ప్రొపనో1 ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ద ఆన్సర్ ఈజ్ సి ఆప్షన్. ప్రొపనో1 ఏ కీటోన్ విత్ కార్బోనైల్ గ్రూప్ ఆన్ ద మిడిల్ కార్బన్ అన్నాడు. ఈ C డబుల్ బాండ్ ఓ ఉన్న గ్రూప్ని కార్బోనిల్ గ్రూప్ అనాలి. ఇదిగోండి చూడండి, ఇదే ఫార్ములా. CO ఇగో రాశాను, CH3. ఓకేనా? ఇలా C డబుల్ బాండ్ ఓ ఉన్న గ్రూప్ని ఏమనాలి? కార్బోనిల్ గ్రూప్ అనాలి, గుర్తుపెట్టుకోండి. OH ఉంటే ఏమనాలి? హైడ్రాక్సిల్ అనాలి. ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్, మనల్ని అడుగుతూ ఉంటాడు ఎగ్జామ్స్లో. అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫంక్షనల్ గ్రూప్ విచ్ డస్ నాట్ కంటైన్ ఆక్సిజన్ హెటిరో యాటమ్ అన్నాడు. ఆక్సిజన్ హెటిరో యాటమ్ని కలగని ఉండని ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అన్నాడు. కీటోన్ అంటే C డబుల్ బాండ్ ఓ, ఆక్సిజన్ ఉందిగా, ఇది కాదు. ఆల్కహాల్ అంటే OH, ఆక్సిజన్ ఉందిగా, ఇది కాదు. కార్బాక్సిల్ అంటే COOH, ఆక్సిజన్ ఉందిగా, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? హ్యాలో ఆల్కలీన్ అవ్వాలి. ఓకేనా? అంతే కదా, విచ్ డస్ నాట్ కంటైన్ ఆక్సిజన్ హెట్రో యాటమ్. ఆక్సిజన్ని హెట్రో యాటమ్గా కలగని మూలకం ఏంటి? హ్యాలో ఆల్కలీన్. ఇక్కడ ఆక్సిజన్ ఉండదు, ఓన్లీ ఆల్కలీన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ ఆల్కలీన్స్ ఉంటాయి, అందుకే అక్కడ మనకి హ్యాలో ఆల్కలీన్ అన్నాడు. గుడ్ క్వశ్చన్. కమింగ్ టు ఇథనోయిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ ఇథనాల్. ఇప్పటి వరకు ఇథనోయిక్ యాసిడ్, ఇథనాల్. ఓకే, ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4. ఓకే, టు ఫార్మ్ డాష్ అన్నాడు. ఏం ఫామ్ అయింది? సోడియం ఎస్టేటా? కాదు. ఎస్టోనా? కాదు. మిథనాలా? కాదు. ఇది కలిస్తే ఏం ఫామ్ అవ్వాలి? ఎస్టర్ ఫామ్ అవ్వాలి. ఎస్టర్ పేరేంటి? ఇథైల్ ఇథనోయేట్. లాస్ట్లో OATE ఉండిద్ది ఎస్టర్కి. సో ఇథైల్ ఇథనోయేట్. సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవ్వాలి. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇథైల్ ఇథనోయేట్. సోడియం ఎస్టేట్ కాదు, ఎస్టోన్ కాదు, మిథనాల్ కాదు. ఎందుకంటే యాసిడ్ గ్రూప్ ఇథనాల్ కలిస్తే కొత్త గ్రూప్ వచ్చింది, ఇథైల్ ఇథనోయేట్. నెక్స్ట్, నేను ఎక్కడో ఒక మిస్టేక్ చెప్పాను అనిపిస్తుందండి. ఒక్క నిమిషం, లెట్ మీ చెక్. ఇక్కడ ఎక్కడో పేరు సోడియం ఎస్టేట్ అని రాశాను ఎస్టర్కి. ఒక్క పేరు చూద్దాం. ఎస్, దీన్ని సోడియం ఎస్టేట్ అంటారన్నాను కదా, ఇది కరెక్టే. అవును, సోడియం ఎస్టేటు, సోడియం ఇథనోయేట్. కరెక్టే చెప్పాను. ఎందుకంటే ఇక్కడ ఇథనోయేట్ ఉంది కదా, ఇది సోడియం ఇథనోయేట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు వచ్చిన పదం ఇదిగో, ఇది ఇథైల్ ఇథనోయేట్. తేడాను గమనించాలి. ఇథైల్ ఇథనోయేట్ అంటేనేమో ఒక ఎస్టర్ గ్రూపు. ఓకేనా? సోడియం ఇథనోయేట్ అంటేనేమో ఒక సాల్ట్ గ్రూపు. అక్కడ ఉన్నది సాల్ట్, ఇక్కడ ఉన్నదేమో ఎస్టర్. రెండిట్లోనూ ఇథనోయేటే ఉండిద్ది, కానీ ఇక్కడ ఇథైల్ ఉండిద్ది,
అక్కడ సోడియం ఉండిద్ది. ఇలాంటి విషయాలు మనం గమనించాలి. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాపర్టీ షోన్ బై ఇథనాల్? ఇథనాల్ అనేది ఏంటి? లాస్ట్లో ఓయిల్ ఉంది కాబట్టి ఇది ఒక ఆల్కహాల్. సో ఈ ఆల్కహాల్ రకమైన ఇథనాల్ అనేది ఏ ధర్మాన్ని చూపుతుంది అని అడిగాడు. ఫస్ట్, ఇట్స్ బేసిక్ ఇన్ నేచర్ అన్నాడు. కాదు, అది బేసిక్ నేచర్ కాదు. ఇట్ ఫార్మ్స్ స్కమ్ విత్ హార్డ్ వాటర్. హార్డ్ వాటర్తో జరిగినప్పుడు నొరగ వచ్చింది అన్నాడు. కాదు. ఇట్ ఈస్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచరా? అసలు ఇథనాల్ సాలిడ్ ఎందుకు అయింది? అది లిక్విడ్ అయితే. సో ఆన్సర్ ఏమవ్వాలి? సో ఆన్సర్ ఈస్, ఇది తీయని వాసన కలిగి ఉంటుంది మరియు అస్థిరమైన అన్నమాట. సో ఇట్ హ్యాజ్ ఎ స్వీట్ స్మెల్ అండ్ వాలాటైల్. వాలాటైల్ అంటే అస్థిరం, స్థిరంగా ఉండదు, తొందరగా ఆవిరైపోయింది. సాధారణ గది ఉష్ణోగ్రత అంటే టెంపరేచరు అండ్ ప్రెషర్ దగ్గర ఎలా ఉండిద్ది అంటే తొందరగా ఆవిరైపోయే ద్రవం అన్నమాట. దట్ ఈజ్ వాలటైల్. ఓకేనా? కాబట్టి స్వీట్ స్మెల్ అండ్ వాలటైల్ ఈ రెండు దానికి ఉంటాయి. కానీ ఎప్పుడైతే కొన్ని రకాల స్వీట్స్తో కలిపి ఆల్కహాల్ని తయారు చేస్తూ ఉంటారో ఆ స్వీట్ స్మెల్ పోయిద్ది అనమాట. అందుకే బ్రాండీ విస్కీ లాంటివి చాలా చేదు వాసనగా ఉంటాయి. ఫార్మింగ్ చేసిన తర్వాత ఆ స్మెల్ అనేది పోతుంది అనమాట. యాక్చువల్గా అయితే దానికి స్వీట్ స్మెల్ ఉండిద్ది. కమింగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ చైన్ హైడ్రోకార్బన్ అన్నాడు. స్ట్రైట్ చైన్ అన్నాడు. సో ఐసోబ్యూటేన్ ఇది బ్రాంచ్డ్గా ఉండిద్ది. ఎందుకంటే పేర్లో ఐసో ఉందంటే అది పెద్ద విషయం అర్థం. బెంజీన్ అంటే C6H6 రింగ్ అనమాట. ఇది రింగ్ స్ట్రక్చరు. పేర్లో సైక్లో ఉంది కాబట్టి ఇది కూడా రింగ్ స్ట్రక్చరు. ఇక ఆన్సర్ ఏమవ్వాలి? బ్యూటేన్. బ్యూటేన్ ఇస్ ద ఆన్సర్ అనమాట. ఓకేనా? కమింగ్ టు వాట్ ఈజ్ టైపికల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అన్ ఎడిషన్ రియాక్షన్ అన్నాడు. సంకలన చర్యలో ఎడిషన్ రియాక్షన్లో సాధారణంగా ఏం జరిగిద్ది అన్నాడు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఎడిషన్ రియాక్షన్స్లో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? హైడ్రోజినేషన్. హైడ్రోజినేషన్లో ఏం జరుగుతుంది? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ కాస్త ఎలా మారిపోతున్నాయి? సాచురేటెడ్గా మారిపోతున్నాయి. కాబట్టి ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ రిప్లేస్డ్ బై అదర్స్. కాదు. రిమూవల్ ఆఫ్ యాటమ్స్ ఫ్రమ్ మాలిక్యూల్స్. కాదు. యాటమ్స్ గెట్ యాడెడ్ టు అన్సాచురేటెడ్. ఇది కరెక్ట్. అన్సాచురేటెడ్ అసంతృప్త బంధాలకి పరమాణుని కలిపి మనం సాచురేటెడ్గా మారుస్తూ ఉన్నాం. ఓకేనా? కాబట్టి సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆక్సిడేషన్ చేంజెస్ కాదు. 1216 వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఫార్మ్డ్ వెన్ ఈథీన్ రియాక్ట్స్ విత్ బ్రోమీన్ అన్నాడు. ఈథీన్ బ్రోమిన్తో చర్య జరిపింది. ఈథీన్ అంటే C2H4 బ్రోమిన్, CnH2n. ఇదేంటి? ఆల్కీన్. కాబట్టి ఫార్ములా CnH2n అవ్వాలి. కాబట్టి సి వాల్యూ 2 కాబట్టి C2H4. ఓకే, బి వచ్చేసింది. ఇప్పుడు మనం చూద్దాం. ఇథనాల్ కాదు. C2H5OH కాదు. ఈథేన్ కాదు. ఈథేన్ అంటే 2 C3H6 అనమాట. 2 4 + 6 ఇది కూడా కాదు. బ్రోమో ఈథేనా? బ్రోమో మీథేనా? చూద్దాం. మీథేన్ అంటే మీథేన్ అంటే ఏముండాలి? CH4 ఉండాలి. కానీ బ్రోమిన్ ఉంది కాబట్టి ఒక హెచ్ తగ్గి 3 అయ్యి ఇక్కడ బ్రోమిన్ ఉండిద్ది. CH3Br. అంతే కదా? ఇలా ఉండిద్ది. ఇదే బ్రోమోమీథేన్. కానీ వాడు అడిగింది ఏంటి? ఈథీన్ బ్రోమిన్తో చర్య జరిపినప్పుడు అన్నాడు. ఇది కూడా కాదు ఆన్సర్. ఆన్సర్ ఏమవ్వాలి? 1,2 డైబ్రోమీథేన్. 1,2 డైబ్రోమీథేన్ ఫామ్ అయింది. ఇదిగోండి, ఇది ఫార్ములా అనమాట. 1,2 డైబ్రోమీథేన్ ఒక ఫార్ములా. C2H4Br. దీన్ని రిప్రజెంట్ చేయాలనుకోండి, ఇదొక కార్బను, ఇదొక కార్బను, ఇలా గీసాం. ఇక్కడ హైడ్రోజను, ఇక్కడ హైడ్రోజను, ఇక్కడ హైడ్రోజను, ఇక్కడ హైడ్రోజను, ఇక్కడ బ్రోమిన్, ఇక్కడ బ్రోమిన్, ఇలా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఓకేనా? అదనమాట. కాబట్టి ఈ BCD ఆప్షన్స్ కాదు, ఆన్సర్ ఏ. కమింగ్ టు 1217 ఐడెంటిఫై ద ప్రొడక్ట్ ఇన్ ద రియాక్షన్
గివెన్ బిలో అన్నాడు. ఇదిగోండి, ఇది నేను క్లియర్గా ఎన్సీఆర్టీలో ఉన్న క్వశ్చనే, నేను కూడా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇథనాల్ ఎలా చెప్పావు, లాస్ట్లో ఓహెచ్ ఉంది కాబట్టి. ఆల్కలీన్ KMnO4 లేదా ఎసిడిఫైడ్ K2Cr2O7, పొటాషియం డైక్రోమేట్, పొటాషియం పర్మాంగనేట్, ఏదో ఒకటి. కానీ ఇదైతే ఆల్కలీన్ నేచర్లో తీసుకోవాలి, ఇదైతే ఎసిడిక్ నేచర్లో తీసుకోవాలి. తీసుకొని దాన్ని హీట్ చేస్తే మనకు ప్రోడక్ట్ వచ్చింది. ఏమొచ్చింది? మనకి ఇథనోయిక్ యాసిడ్ వచ్చింది. సో మనం ఆల్కహాల్ నుంచి ఏం తెచ్చాం? యాసిడ్ తెచ్చాం. ఏం చేయడం వల్ల? హీట్ చేయడం వల్ల. దేని సమక్షంలో? ఆల్కలీన్ KMnO4 లేదా ఎసిడిక్ K2Cr2O7 అలా చేయాలి. కాబట్టి అప్పుడు మనకి ఇథనోయిక్ యాసిడ్ వచ్చింది అనమాట. సో ఆన్సర్ ఏంటి? ఇథనోయిక్ యాసిడ్. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఓకేనా? సో ఇక్కడితో వీడియోని ఫినిష్ చేస్తున్నాను. ఇక్కడ వరకు మనం చాలా వరకు క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాం. చెప్పాను కదా, హార్డ్ నుంచి ఈజీ వైపుకి మనం వెళ్తున్నాం కాబట్టి క్వశ్చన్స్ స్టార్టింగ్లో మీకు ఇవన్నీ చూడంగానే భయం కలిగింది. అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేది చాలా పెక్యూలియర్ ఇంపార్టెంట్ యూనిట్ ఇన్ కెమిస్ట్రీ. కాబట్టి దాని గురించి ఎవరు ఎక్కువ ఆలోచన చేయరు, కంపల్సరీగా చదివితే అయిపోయింది. కాబట్టి అందరూ కూడా ఇలాగే మీరు ప్రిపరేషన్ వెళ్ళండి. నేను మెల్లిమెల్లిగా పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 మోస్ట్లీ 4 పార్ట్స్లో వివరంగా చెప్పుకుంటూ వెళ్తా. ఎందుకంటే ఎక్కువ ఫార్ములాస్ ఉంటాయి కాబట్టి వివరంగా చెప్పకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? కాబట్టి అందరూ వీడియో లైక్ చేసి షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు హైప్ దిస్ వీడియో. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.